ఇదా సేవ? తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేనే దేవుడిని ఉన్నానని చెప్తే మనమేమో తూర్పు దిక్కు కాదు, అసలు మనం ఉత్తరం తిరుగుతాం. అక్కడే ఆ 4 గోడల మధ్యలోనే మనకి తూర్పు నుంచి పడమరైన, ఉత్తరం నుంచి దక్షిణమైన. ఏం సేవ? మనం ఇలాంటి వాళ్ళని చూసి ఏం చేయగలం? ఏం నేర్చుకోవాలి? ఎక్కడో జర్మనీ దేశంలో పుట్టి పడవలో ఇండియాకు వచ్చి డాక్టర్ చదువుకొని ఏ జాబ్ చేసుకోకూడదు, ఏ హాస్పిటల్ పెట్టుకోకూడదు. ఆయన ఇండియాకు వచ్చి 23 సంవత్సరాలు సేవ చేసి అద్భుతమైన రూపకల్పన మొత్తం ఇక్కడంతా కూడా. భాష నేర్పించాడు, భాష రాయటం నేర్పించాడు, భాష చదివించడం నేర్పించాడు, పాఠశాలలు పెట్టాడు, కాలేజీలు పెట్టాడు, హాస్పిటల్స్ పెట్టాడు, అనాథాశ్రమాలు పెట్టాడు, చాలా పెట్టాడు, చర్చెస్ పెట్టాడు, సంఘాలు పెట్టాడు, అన్నీ చేశాడు. ఆయన చేసి 23 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయాడు. ఒకేసారి వచ్చాడు, మధ్యలో ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన 23 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. 7 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు చర్చిలో 4 గోడల మధ్య. మిగతా అంతా కూడా బయట గాస్పుల్ చేస్తూనే ఉన్నాడు. ఆయన అనేక మందికి మాదిరికరం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది కేరళ టూరిజం. 39 నుండి 1846 వరకు కూడా ఆయనే హెర్మన్ గుండట్ ఉండేవారు ఈ చర్చిలో. ఫస్ట్ ఫాదరు, ఫస్ట్ పీస్టర్ ఆయనే. ఇప్పుడు లాస్ట్ 2022లో వచ్చారు టావిన్ జాన్. ఇగో ఈ ఫాదర్ గారే, పాపం ఇంట్లో ఉన్నారు, జస్ట్ రమ్మంటే సింపుల్గా అట్లా వచ్చారు. ఇది సిఎస్ఐ చర్చ్. అప్పట్లో చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద ఎక్స్పెండ్ చేశారు. అయితే ఇది కొంచెం రైనింగ్ ప్రాబ్లం వల్ల ఇదంతా పోయింది. ఇది యాక్చువల్గా సిఎస్ఐ డినామినేషన్ వాళ్ళది కాదు. అయితే దీన్ని గవర్నమెంట్ వాళ్ళు కేరళ టూరిజానికి సంబంధించింది, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. చర్చ్ రిపేర్స్ అన్ని వాళ్ళే చేయాలి. పాస్టర్ గారికి జీతం అయితే సంస్థ వాళ్ళు ఇస్తారు, కానీ ఇవన్నీ రిపేర్లన్నీ గవర్నమెంటే చేయించాలి. ఇదిగోండి ఒకసారి చర్చ్ చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కనుక ఇవన్నీ పట్టించుకోలేదు, లేకపోతే చేపిస్తారంట. అదనమాట పరిస్థితి. అప్పట్లో కట్టిన చర్చ్ ఇది. ఇదిగోండి ఇదే పులిపీటు, అక్కడ పైకెక్కి చెప్తారు. ఇంకంతా ఇది సిఎస్ఐ స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా అప్పట్లో కట్టించిందే. అప్పట్లో చిన్నగా ఉండేది, ఇప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా పెద్ద చర్చ్. ఓకే, ఫాదర్ గారితో కూడా మాట్లాడాం, చాలా మంచిగా పాపం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ చర్చి మొట్టమొదటి పాస్టర్ గారు అనుకుంటారా, ఫాదర్ అనుకుంటారా, మిషనరీ అనుకుంటారా, మీ ఇష్టం. జర్మన్స్ స్టార్ట్ చేసింది ఇది. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు.
నల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరి పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా నీ ప్రేమే మధురం నీ కృపయే నాకాధారం నీ ప్రేమే మధురం నీ కృపయే నాకాధారం యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా నీ కృప
నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు, ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే, తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే. అవధులు లేని ఆనందగానాలు, అవధులు లేని ఆనందగానాలు. రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము. రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము. ఆ పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను. ఆ పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను. దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. మహిమతో నిండిన ఆ దివ్య నగరములో, మహిమతో నిండిన ఆ దివ్య నగరములో మహిమరాజు నా యేసుని కీర్తించి కొనియాడెదా.
సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టములకు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరట వందనాలు. ఇప్పటిదాకా చూసాం కదా అక్కడ ఈ గుండెట్ హెర్మన్ గారి గురించి, ఆయన ఏమేం చేశారు ఏంటి అనేది. ఆయన చర్చ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ చర్చ్లో ఫస్ట్ ఫాదర్ ఆయనే అనమాట, అంటే సిఎస్ఐ ఫాదర్ అంటారు. ఆయన ఒక జర్మన్ మిషనరీ అయినప్పటికీ ఆయన పాస్టర్గా కొనసాగుతూ ఆయన ఇక్కడ 20 సంవత్సరాలు ఉండి పోయిన తర్వాత మనతో పాటు ఉన్నారు టాజిన్ జాన్ ఫాదర్ గారు. అయితే ఫస్ట్ ఫాదర్ ఏమో 39 నుండి 1846 వరకు కూడా ఆయనే హెర్మన్ గుండెట్ ఉండేవారు ఈ చర్చిలో. ఫస్ట్ ఫాదరు, ఫస్ట్ ప్రీస్టర్ ఆయనే. ఇప్పుడు లాస్ట్ 2022లో వచ్చారు టాజిన్ జాన్. ఇగో ఈ ఫాదర్ గారే, పాపం ఇంట్లో ఉన్నారు, జస్ట్ రమ్మంటే సింపుల్గా అట్లా వచ్చారు. ఇది సిఎస్ఐ చర్చ్. అప్పట్లో చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద ఎక్స్పెండ్ చేశారు. అయితే ఇది కొంచెం రైనింగ్ ప్రాబ్లం వల్ల ఇదంతా పోయింది. ఇది యాక్చువల్గా సిఎస్ఐ డినామినేషన్ వాళ్ళది కాదు. అయితే దీన్ని గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. టూరిస్టు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది, కేరళ టూరిజానికి సంబంధించింది. వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. చర్చ్ రిపేర్స్ అన్ని వాళ్ళే చేయాలి. పాస్టర్ గారికి జీతం అయితే సంస్థ వాళ్ళు ఇస్తారు, కానీ ఇవన్నీ రిపేర్లన్నీ గవర్నమెంటే చేయించాలి. ఇదిగోండి ఒకసారి చర్చ్ చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కనుక ఇవన్నీ పట్టించుకోలేదు, లేకపోతే చేపిస్తారంట. అదనమాట పరిస్థితి. అప్పట్లో కట్టిన చర్చ్ ఇది. ఇదిగోండి ఇదే పులిపీటు, అక్కడ పైకెక్కి చెప్తారు. ఇంకంతా ఇది సిఎస్ఐ స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా అప్పట్లో కట్టించిందే. అప్పట్లో చిన్నగా ఉండేది, ఇప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా పెద్ద చర్చ్. ఓకే, ఫాదర్ గారితో కూడా మాట్లాడాం. చాలా మంచిగా పాపం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ చర్చి మొట్టమొదటి పాస్టర్ గారు అనుకుంటారా, ఫాదర్ అనుకుంటారా, మిషనరీ అనుకుంటారా, మీ ఇష్టం. జర్మన్స్ స్టార్ట్ చేసింది ఇది. ఆయన పోయేటప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు సిఎస్ఐ వాళ్ళకి. ఓకే, ఇంకా అనేక విషయాలు మీకు చెప్తాను. ఓన్లీ సండే. Only Sunday and Friday. Okay. Friday and worship in this hall. Okay. This hall. And This hall. This hall. Okay. This is also church. No. This hall is the church prayer hall. Okay. Prayer hall. And finishing after. ఓకే, యాక్చువల్గా చర్చ్ అయితే ఇదే. అది అక్కడ డ్యామేజ్ జరిగింది కాబట్టి, వర్షం పడ్డా ఎండకు కూడా కూర్చోలేరు కాబట్టి అప్పటి వరకు ఇది ఒక పాత బిల్డింగ్ ఉంది. అంటే అంతా కూడా ఈ సంస్థకు సంబంధించిందే. అక్కడ ఒకటి ప్రేయర్ హాల్ ఉంది, ఒక బోర్డు చూడండి కనిపిస్తుంది. ఆ సిఎస్ఐ గుండెట్ మెమోరియల్ చర్చ్ ప్రేయర్ హాల్ అని. ఆ చర్చ్ బాగా పెద్దదే, అక్కడ నడిపిస్తున్నారు ప్రస్తుతానికి. ఇది రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తారనమాట. చాలా బాగుంది చర్చ్ మాత్రం, చాలా అందంగా సుందరంగా కట్టారు. కేరళ స్టైల్లో కట్టారు. അതന്നమాట. ഓക്കെ, താങ്ക് യു. സ്മാൾ പ്രെയർ. യെസ്, നോ പ്രോബ്ലം. ഞങ്ങളെ സ്നേഹിക്കുകയും ഞങ്ങളെ കരുതുകയും ചെയ്യുന്ന ദൈവമേ, ഈ നിന്റെ മക്കൾ കർത്താവെ ഗുണ്ടേട്ട് സ്ഥാപിച്ചായിട്ടുള്ള ഈ ദേവാലയത്തിൽ കടന്നു വരികയും ഈ ചരിത്രം ഉറങ്ങുന്നതായിട്ടുള്ള ഈ മണ്ണിൽ വന്ന് കർത്താവെ ദൈവത്തിൻ്റെ കർത്താവെ ഈ മാറ്റമില്ലാത്തതായിട്ടുള്ള വചനങ്ങൾ ശ്രവിക്കുവാനും ഈ ദേവാലയം കാണുവാനും അത് ഷൂട്ട് ചെയ്യുവാനും ഒക്കെ ഇടയാക്കിയ കൃപകൾക്കായി സ്തോത്രം ചെയ്യുന്നു. കർത്താവെ ആ മിഷണറി ഞങ്ങൾക്ക് കാണിച്ചു തന്ന എല്ലാ മാതൃകകൾക്കായി സ്തോത്രം ചെയ്യുന്നു. കർത്താവെ ഞങ്ങളുടെ പ്രവർത്തനങ്ങൾ ഇവിടെ വളരുവാൻ, കർത്താവെ ഇത് ഏറ്റവും അനുഗ്രഹമായി തീരുവാൻ അവിടുന്ന് ഇടയാക്കി തീർക്കണമെന്ന് പ്രാർത്ഥിക്കുന്നു. മാനവും മഹത്വം അവിടുന്ന് എടുക്കണം. എല്ലാം യേശുവിൻ്റെ നാമത്തിൽ തന്നെ. ആമേൻ. ആമേൻ. Okay. Thank you. Praise the Lord. Okay. Praise the Lord. Yes. I can help. No. Sorry. Oh, automatic lock. No. പുതിയതായിട്ട് വർക്കിന്റെ ഭാഗമായിട്ട്. Okay. మందను పెంచి దీవించినావు గొప్పగా కాపరి. గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి
మందను పెంచి దీవించినావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు. నేరారోపణ చేసి నిందలు మోపారు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం నార్త్ కేరళలో కన్నూరు జిల్లాలో తలసేరి అనే ఒక తాలూకా మండలం విలేజ్లో ఉన్నాము. ఇది ఒక బంగ్లా. ఈ బంగ్లాకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఏంటి అంటే, ఒక వ్యక్తి జర్మనీలో 1814లో పుట్టి 1893లో చనిపోయాడు. అంటే 79 సంవత్సరాలు బ్రతికాడు. 21 సంవత్సరానికే మెడిసిన్లో పిహెచ్డి చేసి 22వ సంవత్సరం ఇండియాకి మద్రాసు ప్రాంతానికి వచ్చాడు పడవలో. వచ్చి ఒక తపన, ఇండియా కోసం నేను ఏదో ఒకటి చేయాలి అని ఒక తపనతోటి మద్రాసుకు వచ్చాడు. మద్రాసు నుండి కేరళ మలబార్ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కరెక్ట్గా 23 సంవత్సరాలు ఉన్నాడు. 23 సంవత్సరాల్లో ఏమేం చేశాడో చెప్తే ఆశ్చర్యపోతారు, కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు అంటే, ఈ మలయాళ భాషకి అసలు లిపి అనేది లేదు, ఓన్లీ మాట్లాడుకోవటమే. లిపి వాళ్ళ దగ్గర నుంచి టోటల్గా కల్పించింది అతనే. డిక్షనరీస్ చేశారండి ఆయన, ఒక పుస్తకాలు తయారు చేశారు, కొన్ని స్కూల్స్ ఓపెన్ చేశారు, కాలేజెస్ ఓపెన్ చేశారు, కొన్ని హాస్పిటల్స్ ఓపెన్ చేశారు, కొన్ని స్వచ్ఛంద సేవలు ఓపెన్ చేశారు, చర్చెస్ ప్రారంభించారు. అసలు 1, 2 కాదు, వీళ్ళకి జానపద గీతాలు నేర్పించారు, పాటలు పాడటం నేర్పించారు, అసలు సంస్కృతి ఎలా ఉండాలో నేర్పించారు. ఆయన 16 భాషలు నేర్చుకున్నారు. ఇండియాలో కూడా బెంగాలీ నేర్చుకున్నాడు, తెలుగు నేర్చుకున్నాడు, మలయాళం నేర్చుకున్నాడు, తమిళ్ నేర్చుకున్నాడు, కన్నడ నేర్చుకున్నాడు. 5 భాషలు మన భారతీయ దేశానికి సంబంధించిన భాషలు నేర్చుకున్నాడు. నేర్చుకొని ఆయన ఫోకస్ అంతా కూడా మలయాళం మీద పెట్టి, మలయాళంలో ఈరోజు రాసుకుంటున్నారు అంటే ఆయన పుణ్యం, మలయాళంలో ఈరోజు చదువుకుంటున్నారు అంటే ఆయన పుణ్యం. మలయాళంలో అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, సాంప్రదాయకరమైన అన్ని చట్టబద్ధతలు కావచ్చు, అన్నీ ఆయన తీసుకొచ్చినవే. 23 సంవత్సరాలకి అద్భుతమైన చరిత్ర, చెప్పటానికి వీలు కాదు. ఎంతోమందికి సువార్తను అందించాడు. అంతకుముందు చాలామంది మిషనరీసు చుట్టుపక్కలకి వచ్చిపోయారు. మన తోమా గారు కూడా, సెయింట్ తోమా గారు కూడా అప్పట్లో వచ్చారు, కొన్ని ప్రాంతాలు సందర్శించి వెళ్ళిపోయారు. ఇది నార్త్ కేరళ. ఈ నార్త్ కేరళని ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఆయన కూర్చి ఇక్కడ ఒక చర్చ్ స్థాపించారు. మీకు ఆ చర్చ్ కూడా చూపించాం చూడండి. ఆ చర్చిలో 7 సంవత్సరాలు మాత్రమే ఆయన పాస్టర్గా ప్రీచ్ చేశారు. ఉన్న 23 సంవత్సరాలలో 7 సంవత్సరాలు మాత్రమే చర్చి లోపల ప్రీచ్ చేశారు. మిగతా టైం అంతా కూడా బయట సువార్త చేశాడు, బయట గాస్పుల్ ప్రకటించారు. చూడండి, ఆయన బ్రతికిందే 79 సంవత్సరాలు. 79 సంవత్సరాల్లో 21 సంవత్సరం చదువు పోయింది. ఇక్కడ 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జర్మనీ వెళ్ళిపోయాడు. 1893లో చనిపోయారు. ఓకే, ఆయన ఉండే ఇల్లు ఇదే. ఇక్కడే ఉండి ఈ రాజ్యం మొత్తాన్ని, ఈ మలబార్ ఏరియాని దేవుణ్ణి పరిచయం చేసి, వాళ్ళకి మారు మనసు కలిగిన తర్వాత బాప్తిసం ఇస్తూ, దేవునికి సాక్షిగా నిలబెడుతూ అనేక సంఘాలు స్టార్ట్ చేసి, వీళ్ళకి మలయాళ రాయటానికి, చదవటానికి ఒక లిపి కల్పించి, డిక్షనరీస్ తయారు చేసి, స్కూల్స్ పెట్టి, హాస్పిటల్స్ పెట్టి, అనేక మందికి గాస్పుల్ చెప్పి, ఇంత ప్రయాసపడి 7 సంవత్సరాలు మాత్రమే చర్చిలో ఉన్నాడు. మిగతా అంతా కూడా బయటే ప్రచారం చేశాడు దేవుని గురించి.
సువార్త ప్రకటించాడు. అలాంటిది మనం ఈరోజు ఎలా ఉన్నాం? 4 గోడల మధ్యన దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఆయన ప్రేమించాడు మన భారతదేశాన్ని, అందుకని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆయన పేరు హెర్మన్ గుండర్ట్. హెర్మన్ గుండర్ట్ గారు భారతదేశాన్ని ప్రేమించాడు, ముఖ్యంగా ఈ మలయాళ ప్రాంత ప్రజల్ని ప్రేమించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న బైబిల్ వాక్యాన్ని, దేవుడు చెప్పిన మాటని ఆయన తీసుకున్నాడు. సర్వలోకానికి వచ్చాడు ఆయన. జర్మనీ ఎక్కడ, ఇండియా ఎక్కడ, అయినా కూడా ఇక్కడికి వచ్చాడు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగి రక్షించడని చెప్పాడు. అగ్నిలో నుంచి ఈ పరిసర ప్రాంతంలో అందరినీ కూడా రక్షించాడు ఆయన. ఆయన ఇంత దూరం ఎందుకు వచ్చాడు? యెషయా గ్రంథంలో చెప్తుంది, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు నేనే దేవుడను, వేరొక దేవుడు లేడు అని చెప్పాడు ఆయన. అందుకే నా జర్మనీలో ఉంటే నాకే దేవుడు కాదు, భారతదేశంలో ఉండే వాళ్ళు కూడా యేసుక్రీస్తు దేవుడే. ఆయన గురించి మనం ప్రచురింప చేయాలి. మరి ఎవరు చెప్తారని ఆయన వచ్చాడు. ఈ రోజున మన పాస్టర్స్కి, మన సేవకులకి 4 గోడల మధ్యలోనే సర్వలోకము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే వేరే వాళ్ళని ప్రేమించరు. ఆ 4 గోడల మధ్యలో ఉండే వాళ్ళని మాత్రమే ప్రేమిస్తారు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి ఆయన సాక్ష్యం నిలబెట్టమంటే వాళ్ళ చర్చిలో చచ్చిపోయిన వాళ్ళనే ఇంకా లాగి 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 ఆ ఎదుట నిలబెడతారు. ఇది ఆ సేవ. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేనే దేవుడిని ఉన్నానని చెప్తే మనమేమో తూర్పు దిక్కు కాదు, అసలు మనం ఉత్తరం తిరుగుతాం. అక్కడే ఆ 4 గోడల మధ్యలోనే మనకు తూర్పు నుంచి పడమర అయినా, ఉత్తరం నుంచి దక్షిణమైన. ఏం సేవ? మనం ఇలాంటి వాళ్ళని చూసి ఏం చేయగలం? ఏం నేర్చుకోవాలి? సమాజం ఏమైపోతుంది? అసలు మనం ఏం చేస్తున్నాం? ఎక్కడో జర్మనీ దేశంలో పుట్టి పడవలో ఇండియాకు వచ్చి డాక్టర్ చదువుకొని ఏ జాబ్ చేసుకోకూడదు, ఏ హాస్పిటల్ పెట్టుకోకూడదు. ఆయన ఇండియాకు వచ్చి 23 సంవత్సరాలు సేవ చేసి అద్భుతమైన రూపకల్పన మొత్తం ఇక్కడంతా కూడా. భాష నేర్పించాడు, భాష రాయటం నేర్పించాడు, భాష చదివించడం నేర్పించాడు, పాఠశాలలు పెట్టాడు, కాలేజీలు పెట్టాడు, హాస్పిటల్స్ పెట్టాడు, అనాథాశ్రమాలు పెట్టాడు, చాలా పెట్టాడు, చర్చెస్ పెట్టాడు, సంఘాలు పెట్టాడు, అన్నీ చేశాడు ఆయన. చేసి 23 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయాడు. ఒకేసారి వచ్చాడు, మధ్యలో ఇంకెక్కడికి వెళ్ళలేదు ఆయన. 23 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. 7 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు చర్చిలో 4 గోడల మధ్య. మిగతా అంతా కూడా బయట గాస్పుల్ చేస్తూనే ఉన్నాడు ఆయన. అనేక మందికి మాదిరికరం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది కేరళ టూరిజం. ఆ చర్చు, స్కూల్స్, చర్చెస్, ఇలా బంగ్లా అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ చర్చికి పాస్టర్కి ఒక్కడికే శాలరీ సంస్థ ఇస్తుంది, కానీ మిగతా అంతా కూడా గవర్నమెంట్ టూరిజం చూసుకుంటుంది. అందుకనే కొంచెం ఆ చర్చ్ పాడైపోయింది. ఇంకా ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక చేపిస్తారంట. మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు కూడా సర్వలోకానికి బయలుదేరండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగే ఎదురు సాక్షిగా నిలబెట్టండి. ఎన్ని రోజులు నామకార్థంగా మీ డప్పులు మీరే కొట్టుకుంటారు అక్కడే 4 గోడల మధ్యలో ఉండి. వీళ్ళందరూ రాకపోతే మనకి ఎక్కడది అసలు? విలియం కేరీ అసలు ఎందుకు వచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి? ఇంకా జీగన్ బల్క్ గారు ఎందుకు వచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి? ఈయన ఎందుకు వచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి? మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం? పాస్టర్ అని పేరు పెట్టుకుంటున్నాం, మన గొప్పలు మనమే చెప్పుకుంటున్నాం. మన ఊరే, మన మండలం ఎక్కడి నుంచి దాటం. ఎందుకంటే పక్కకి వెళ్తే మన జనాలంతా ఏమైపోతారో తెలియదు. సంవత్సరానికి ఒకసారి మన వాళ్ళకే మీటింగ్, ఉజ్జీవ కూటాలని పెట్టుకోవటం. దేనికి? దేవుడు అంటే తెలియని వాళ్ళకి కదా చెప్పాల్సిందే. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు కూడా ఆయన ఒక్కడే కదా దేవుడు. మరి ఆ ఒక్కడే దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ నమ్మే పని అయితే ఆయన ఎందుకు చెప్తాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని? అందరూ ప్రేమ కలిగి ఉన్నట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఎందుకు చెప్తున్నాడు? అందరూ చల్లగా మంచిగా రక్షణలో ఉన్నట్లయితే అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి కొందరిని రక్షించడానికి ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ వాక్యాలు మనం చెప్పుకోవడం, చదువుకోవడమే కానీ వాటిని ఏం పాటించేది ఉండదా? దయచేసి సేవకులు, పాస్టర్స్ అందరూ మారండి. విశ్వాసులు కూడా మీరు మారండి. మీ పాస్టర్స్ తీసుకొస్తే మహా అంటే వారానికి ఒకరిని ఇద్దరిని తీసుకొస్తారు. మరి మనమే తీసుకొని రావాలి. సన్నిధిలోకి తీసుకొచ్చే వరకు మన బాధ్యత. తీసుకొచ్చిన తర్వాత రక్షణ దేవుడిది. సరేనా? దయచేసి గమనించండి. వారంలో ఒక్క సండే మాత్రమే గాస్పుల్ చెప్తున్నారు, ప్రసంగాలు ఇస్తున్నారు, మంచి మంచి మెసేజ్లు ఇస్తున్నారు. మరి మిగతా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఎక్కడికి వెళ్తున్నారు మన సేవకులు? మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని పని ఎవరైనా చేస్తున్నారా? పేరుకు మాత్రం మెళ్ళకు బోర్డు వేసుకున్నారు, నేను పాస్టర్ని.
నేను రెవరెండ్ని, నేను బిషప్ని, నేను సేవకుడిని, సమర్పణ, తెల్ల బట్టలు తప్ప ఇంక వేరే వేసుకోను. నాకు కాళ్ళు నొప్పులు వస్తే మీరే నొక్కాలి. మీరంతా వెజిటేరియన్ తినంటే నాకు నాన్ వెజ్ కావాలి. ఇవే పాస్టర్స్ ఉండాల్సిన లక్షణాలు. చూడు, ఎక్కడ ఆయనో ఇక్కడికి వచ్చి 16 భాషలు నేర్చుకొని, మన ఇండియా 5 భాషలు నేర్చుకొని, బెంగాలీ, తెలుగు, కన్నడ, మలయాళం ఇన్ని భాషలు నేర్చుకొని ఆయన ఇంత చేసి మాదిరికరంగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు కేరళ గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళినా మీరు గూగుల్లో కొట్టండి హెర్మన్ గుండెట్ అని. వాళ్ళ రాష్ట్రానికి, ఈ మలబార్ ప్రాంతానికి ఎంత హెల్ప్ చేశాడు. ఆయన చెప్పాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని. వెతకడానికి ఆయన జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చాడు. నీతిమంతులు పరలోక రాజ్యం వారిది. నీతిగా ప్రవర్తించి నీతిగా బ్రతికితే పరలోక రాజ్యం వారిది. మనం నీతిగా ఉంటున్నామా? కనీసం ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నామా? మన రాష్ట్రం వాళ్ళనే ప్రేమిస్తున్నాం, తెలుగు వాళ్ళనే ప్రేమిస్తున్నాం. జర్మనీలో చర్చెస్ చాలా ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, మార్టిన్ లూథర్ గారి ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చారు. మరి మనకి ఆంధ్ర, తెలంగాణలో చాలా చర్చెస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఇక్కడ అక్కడెక్కడే తయారు చేసుకుని అక్కడెక్కడే కూటాలు, అక్కడెక్కడే చర్చెస్ పెట్టుకుంటున్నారు. ఇంకా బయటికి వెళ్ళొచ్చు కదా. నార్త్ ఇండియా చాలా ఉంది, నార్త్ ఈస్ట్ చాలా ఉంది, సౌత్ ఇండియాలో కూడా ఇంకా కొన్ని ట్రైబల్స్ మధ్య పరిచర్య లేదు, అడవుల్లో కొండల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి? మీరు అనేక జన్మలను శిష్యులుగా చేయమని ప్రభు చెప్తున్నారు. అసలు మీరు శిష్యులుగా తయారు చేస్తున్నారా? చేసుకున్నా కూడా మీకు తయారు చేసుకుంటున్నారు. యేసు ప్రభుకి అయితే శిష్యులను చేయట్లేదుగా. యేసు ప్రభు వారికి మీరు శిష్యులను కనుక తయారు చేసినట్లయితే యేసు ప్రభు వారు పని చేస్తారు. మీరు శిష్యులుగా తయారు చేసుకుంటున్నారు, వాళ్ళు మీ పని చేస్తున్నారు. మీ బైబిల్ పట్టుకురావటం, మీ వాటర్ బాటిల్ పట్టుకురావటం, మీ ఇంట్లో సరుకులు తెచ్చేయటం, కూరగాయలు తెచ్చేయటం, పాల ప్యాకెట్లు తెచ్చేయటం, ఆ చర్చలు తుడవటాలు ఉడవటాలు. ఇదా శిష్యరికం అంటే? అనేక జనములను శిష్యులుగా తయారు చేయండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ వాక్యాలను చదువుకోవటానికైనా దయచేసి మారండి. ఇలాంటి వారు రాకపోతే మన ఇండియాలో మనకి రక్షణ ఎక్కడిది? అట్లాగే మనం కూడా వేరే వాళ్ళకి మాదిరికరంగా ఎందుకు ఉండకూడదు? మనకి మాదిరికరం ఇలాంటి మిషనరీస్ చాలామంది ఉన్నారు. మరి మనం ఎవరికి మాదిరికరంగా ఉన్నాం? మన 4 గోడల మధ్య మనం పేరు పెట్టుకున్న ఆ చర్చి మధ్య లోపలేనా? ఆ చర్చి మధ్యలోనేనా? ఇదేనా సేవ అంటే? దేవుడు చెప్పింది అదేనా? నా నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని చెప్పారు. ఆయన కోసం మీరు అసలు హింసపడుతున్నారా? ఆంధ్రాలో తెలుగు స్టేట్స్లో అసలు హింసించబడుతుందా? ఎక్కడో ఒక చోట కొంచెం అడావుడి చేస్తే ఇంక దానికి అందరూ పేరు కప్పేసుకుంటారు. అసలు గడప దాటి బయటికి రావట్లేదుగా. మీరు పాస్టర్లు అని చెప్పుకుంటారు, సండే తప్ప మిగతా రోజులు అసలు పరిచర్యకి రారు, అసలు సువార్తకి రారు. మీరు విశ్వాసులు అని చెప్పుకుంటారు. దయచేసి మారండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు మందు చివరి ప్రయాణమో తెలియదు. కనీసం ఈ లోకంలో ఏం సాధించలేకపోయాం. మనం దేన్నైతే ఎక్కువగా ఆశిస్తామో ఆయన చెప్పిన మాటలు నమ్మకుండా, నువ్వు కుటుంబం కావచ్చు, ఆస్తులు కావచ్చు, జాబులు, బిజినెస్లు, నీ మొత్తం నీ మిత్రబంధం, మీ బంధువులందరూ కావచ్చు, ఆయనకంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమించినా తీసి పడేస్తాడు. ఆయన్ని ప్రేమించు, నీకు అన్నీ ఇస్తాడు. చూడండి, ఇంకా చాలా ఉన్నాయి, మీకు చూపిస్తానని చూడండి. దయచేసి నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఉండండి. సేవ లేని దగ్గర మీరు సేవ చేయండి. సేవ ఉండే దగ్గరే చేస్తే ఏం ఉపయోగం? ఇలా మాట్లాడానని దయచేసి మీరు ఏమనుకోవద్దు, నన్ను క్షమించడం, తప్పుగా మాట్లాడుంటే. ఇది వాస్తవమే. మనం బైబిల్లో వాక్యాలు చదువుకుంటున్నాం, కానీ వాటిని పాటించాలిగా, మన జీవితాల్లో నెరవేర్చుకోవాలి కదా. ఇంకా ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటావు? ఈరోజే నువ్వు పాస్టర్ అయినా నీ చివరి ప్రయాణం అయితే నీ సంగతి ఏంటి? ఈరోజే నువ్వు విశ్వాసమైనా నీ చివరి ప్రయాణం అయితే నీ సంగతి ఏంటి? దేవుడు ఏం చెప్పాడో నువ్వేం చేస్తున్నావు? మనకంటే చాలామంది పెద్ద గొప్ప వాళ్ళంతా చనిపోయారు, మనం ఇంకా ఎందుకు బ్రతుకున్నాం? మనం చంపేసేయాలంటే ఎప్పుడో చంపేస్తాడు కదా ప్రభువు, ఇప్పుడు తీసుకెళ్ళిపోతాడు కదా కావాలంటే. ఇక్కడ ఇంకా పెడితే ఖాళీగా ఏదో పోయి ఆదివారం పోయి 4 మాటలు చెప్పుకొని చప్పట్లు కొట్టుకొని చిల్లర మార్చి రావడానిక? నీ మీద ఒక పెద్ద ప్రణాళిక పెట్టున్నాడు ఆయన, నీ మీద ఒక ఉద్దేశం పెట్టున్నాడు. ఆ ఉద్దేశం ప్రకారం నువ్వు చేయాలిగా. ఓన్లీ సండేనే వెళ్తావు, మిగతా రోజుల్లో ఈ టైంపాస్లన్నీ దేనికి? ఈ కాలక్షేపం అంతా ఎందుకు చేస్తున్నారు మీరు? భారము కలిగి, ఈరోజే నా చివరి ప్రయాణం, రాత్రి నా ప్రాణం పోద్దేమో, నేను ఈ పగలంతా ఏదైనా చెయ్యాలి
అని మీకు ఎందుకు తపన లేదు, మీకు ఎందుకు బాధ్యత లేదు, మీకు భారం లేదు. ఆయనేమో మన కోసం వచ్చి ఇక్కడే దెబ్బలు తిని సిలువలో మరణించాడు, ప్రాణమే పెట్టాడు. మనమేమో అన్నీ చేసేయని చేస్తాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనం అంతగా ప్రేమించాం. మనం ఎవరినన్నా ఒక అమ్మాయిని ప్రేమిస్తే మోసం చేస్తుంది, ఒక అబ్బాయిని ప్రేమిస్తే మోసం చేస్తాడు, మిత్రులను ప్రేమిస్తే మోసం చేస్తారు, బంధువులను ప్రేమిస్తే మోసం చేస్తారు, సొంత కడుపును పుట్టిన పిల్లలు కూడా మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులు కూడా మోసం చేస్తున్నారు. అందరూ మోసం చేస్తారు, కానీ ఆయన మోసపోయాడు. యేసుక్రీస్తు వారు నీ మాటలు నమ్మి, నీ ప్రవర్తన నమ్మి ఇప్పటికైనా మారతామని చెప్పి ఆయన మోసపోయి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడే, నీకు సజీవంగా కనపడుతుంది కదా, నీకు కనీసం చింత లేదా, బాధ లేదా? ఏమైనా ఈ లోక ఆస్తుల కోసమే, ఈ లోక కుటుంబం కోసమే, ఈ లోక మనుషుల కోసమే, ఈ లోక అందం ఐశ్వర్యం కోసమేనా? నీ కారులు, ఇల్లులు, స్థలాల కోసమేనా? పరలోక రాజ్యంలో ఏం అవసరం లేదా నీకు? అంటే కనీసం మినిమం కామన్ సెన్స్ లేదా మీకు? ఎందుకు ఆలోచించట్లేదు? మీరే వేరే వాళ్ళకి చెప్పేలాగా ఉంటున్నారు కదా, ఎందుకు మీరు చెప్పించుకుంటున్నారు? దయచేసి మారండి. అనేక మంది త్రాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, నానా విధాలైన పాపంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడి గురించి చెప్పి మనం మాత్రమే బయటికి తీసుకుని లాగాలి. దయచేసి మీరు అందరూ మారండి, అనేక మందిని మార్చండి. మారండి అంటే మతాన్ని కాదు, వాళ్ళ మనసును మార్చుకుంటారు మీరు దేవుని గురించి ప్రకటించినప్పుడు. అసలు మీరు ప్రకటిస్తేనే కదా. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మీరు గూగుల్లో కొట్టండి, హెర్మన్ గుండెట్ అని, జర్మన్ మిషనరీ, డాక్టర్, చదివాడు, 22 సంవత్సరాలకి భారతదేశానికి వచ్చాడు. ఎవరో ఈ భాష ఇప్పటికే మనకు అర్థం కాదు, మన పక్క స్టేట్లో అయినా కూడా. కనీసం హిందీ ఏదో ఇంగ్లీష్ అర్థమైంది, కానీ మలయాళం అసలు ఎవరికి అర్థం కాదు. అట్లాంటిది ఇక్కడికి వచ్చాడు, భాష నేర్చుకున్నాడు, ఆయనే భాషను అందరికీ ప్రచురితం చేశాడు, లిపి కనుగొన్నాడు, స్కూళ్ళు పెట్టాడు, కాలేజీలు పెట్టాడు, లేడీస్ అంతా చదువుకోవడానికి హెల్ప్ చేశాడు, హాస్పిటల్లో పెట్టాడు, చాలామందికి సొసైటీ సేవ చాలా చేశాడు ఆయన. ఏమనుకోబాకుండా నా మాటలు ఇలాగే ఉంటాయి. దయచేసి మీరు ఫస్ట్ మారండి, అనేక మందిని మార్చండి, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. మీరు ఆశించే అన్నీ కూడా వస్తాయి. మీ భారాలన్నీ యెహోవా మీద మోపండి, ఆయన అన్నీ తీరుస్తాడు. మీ కోరికలు, మీ ప్రేమంతా కూడా దేవుడి మీద పెట్టుకోండి, అప్పుడు ఆయన అన్నీ మీకు ఇస్తాడు. ఇంతకుమించి నేనేం చేయలేను ఇంకా. ఓకే, మేము ఇక్కడి నుంచి బయలుదేరి సౌత్ కేరళ వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మాహి అని ఒక ప్రాంతం వస్తుంది, పాండిచ్చేరికి 4 ప్రాంతాలు. ఈ పాండిచ్చేరిలో మాహి అనేది జస్ట్ ఈ నార్త్ కేరళలోనే ఉంది. అక్కడ పెట్రోల్, డీజిల్ బాగా తక్కువ. వెళ్ళేటప్పుడు మేము కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వెళ్తాం. ఆ పాండిచ్చేరికి హెడ్ క్వార్టర్ జస్ట్ చిన్నదే, అంతా కూడా 8-9 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఈ ఊరు పక్కనే ఉంది అది. అక్కడికి వెళ్తున్నాం. ఓకే, మీరంతా ప్రయాణం కోసం ప్రార్థించండి. దయచేసి ఈ రోజు నుంచి కనీసం 3 పూటలు తింటున్నాం కనుక ఒక 3 సువార్త ప్రకటించాలి. లేదంటే నువ్వు క్రైస్తవులని చెప్పుకోవటం సిగ్గుచేటు, దేవుని నామానికి అవమానకరం. ఎందరో ప్రతి నిమిషానికి చనిపోతున్నారు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. చూస్తూ నీ పనులు నువ్వు చూసుకోవటానికి కాదు, ప్రభు కోసం ఏదో ఒకటి చేయటానికి. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఈ ఇంట్లోనే ఆయన ఉండి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఓకే, మేము కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. ఇదిగోండి చూడండి, ఇవన్నీ కూడా హెర్మన్ గుండెట్ గారు నాటిన చెట్లు. ఆయన ఉండే ఇల్లు బంగ్లా అది. ఆ తర్వాత అప్పట్లో ఇది స్కూలు, అప్పట్లో అది చర్చ్, అప్పట్లో అదొక అనాథాశ్రమం. అప్పట్లో ఆడవాళ్ళకి మిషన్ కుట్టడానికి, వాటన్నిటికీ పనులు చేసుకోవటానికి ఇది ఏర్పాటు చేశాడు. అయితే అన్నీ కూడా కూలిపోయాయి, ఆ బంగ్లా ఒకటి తప్ప. అన్నీ మోడిఫికేషన్, రీమోడలింగ్ చేసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, కేరళ టూరిజంలో కలుపుకుంది. వాళ్ళకి అన్నీ చూసుకుంటున్నారు. ఓకే, మేము బయలుదేరి వెళ్తున్నాం. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. నడవని
నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇదిగోండి, మేము ఇప్పుడే మన కేరళ కన్నూరు జిల్లా ముగించుకొని కోజికోడ్ జిల్లాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మధ్యలో ఇంకొక స్టేట్ వస్తుంది, అదే పాండిచ్చేరి. అదిగోండి, వెల్కమ్ టు మాహి. మాహి అంటే అది కేంద్రపాలిత ప్రాంతము పాండిచ్చేరి. పాండిచ్చేరికి సిటీస్ ఏంటంటే, ఒక సిటీ పేరు పాండిచ్చేరి, రెండోది కరైకల్, మూడోది ఆంధ్రాలో ఉండే యానం, నాలుగోది కేరళలో ఉండే మాహి. కేరళలో కానూరు జిల్లా నుండి కోజికోడ్ జిల్లాకి వెళ్తున్నాం. ఈ రెండింటి మధ్యలో ఒకటి మాహి అని వస్తుంది, ఇది పాండిచ్చేరి. పాండిచ్చేరిలో 4 భాగాలు అనమాట, 4 సిటీస్. ఒకటి పాండిచ్చేరి, రెండోది తమిళనాడులో కరైకల్, మూడోది ఆంధ్రప్రదేశ్లో యానం, నాలుగోది కేరళలో మాహి. వీళ్ళు ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు. జస్ట్ 9 కిలోమీటర్లే ఉంటుంది. 9 కిలోమీటర్లలో 20 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, 62 వైన్ షాపులు ఉన్నాయి. ఇదిగోండి చూడండి, వైన్ షాపులు మహారాజా వైన్స్, తిరుమల వైన్స్, స్వాతి వైన్స్. అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు హెడ్ ఆఫీస్గా పెట్టుకున్నారు. వాళ్ళు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో మనకి ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేశారు. కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారు. ఇదిగోండి, డీజిల్ అయితే జస్ట్ 81 రూపీస్ 86 పైసా, మనకైతే 97, 98 ఉంది. మరి ఆ ప్రభుత్వం మన డబ్బులన్నీ మింగేస్తుంది. సో ఇక్కడ మాత్రం 81 రూపాయి 86 పైసలు. వైన్ షాపులు బాగా తక్కువ, పెట్రోల్ బాగా తక్కువ, అందుకని ఇక్కడ కొట్టించుకుంటున్నాం. చూడండి ఒకసారి, 9 కిలోమీటర్స్లో 20 పెట్రోల్ బంక్స్, 62 వైన్ షాపులు. మైసూర్లో కూడా చాలా తక్కువే ఉంది రేటు, జస్ట్ 85 రూపీస్ ఉంది. మనం కొట్టించాం, ఈరోజు మళ్ళీ అయిపోయిందని ఇక్కడ కూడా కొట్టించుకుంటున్నాం. టైట్ మనం ఆల్రెడీ కొట్టించాం ఉంది. ఇప్పుడు కూడా 47 లీటర్స్ పట్టించాం. 47 లీటర్కి జస్ట్ 3850 రూపాయలు అయింది దగ్గర. ये खाली समय मिला तो पढ़ो, बाइबल अच्छा है. थैंक यू, गॉड ब्लेस यू and your family and your job. దర్శించుము దేవా, కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము.